నేటి మన ధ్యానము కొరకై ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనికుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. దేవుడి కృప మనకు అనుగ్రహించునుగాక. సంఘములోను ఆయా ప్రాంతములను దేవుని ప్రజలు ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారందరికీ దైవ సేవకుడిగా నా మనం ఏమిటంటే, సాధారణ క్రైస్తవ జీవితములో మారిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యములో, ప్రత్యేకముగా ఎన్నికల సందర్భములో మీ మీదికి వచ్చుచున్న ఏ విధమైన ఒత్తిడినైనా మీరు అధిగమించవలసిన వారై ఉన్నారు అని ప్రభు సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒత్తిడికి లొంగిపోవద్దు. రకరకాల ప్రలోభాలు, ప్రభావాలు మీ మీద ఒత్తిడి పెంచే పరిస్థితులు ఉంటాయి. నేను దేవుని బిడ్డను అనే సత్యాన్ని మనసులో పెట్టుకొని నా నామ మహిమ నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనులు అనే మాటను జ్ఞాపకం చేసుకుని జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించవలెను అన్నమాట జ్ఞాపకం చేసుకుని, మీరేమి చేసినను అనగా భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమార్థమై చేయండి అనే ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందా, నేను చేయొచ్చా చేయకూడదా, నా వల్ల దేవుని నామం దూషించబడుతుందా, అవమానపరచబడుతుందా అనే స్పృహ కలిగి మనము ప్రవర్తించవలసిన మరొక అరుదైన సందర్భం రేపటి దినాన క్రైస్తవులారా మనకు అనుగ్రహించబడుతుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు క్రైస్తవులు కానీ దైవ సేవకులు కానీ ఒకవేళ మనస్తాపం చెందవచ్చే, మేము డబ్బులు తీసుకుని ఓట్లు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నామా, ఇలాంటి మాటలు మాకు చెప్పడంలో నీకేంటి ఉద్దేశం అని చెప్పేసి మీకు కోపం రావచ్చు. ఆ మాత్రం రోషం మీకుంటే చాలా సంతోషమే. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. కానీ మీరు డబ్బుకు లొంగకుండా అమ్ముడైపోకుండా రోషంగా ఉన్నట్టుగానే మరి కులం విషయంలో కూడా ఉంటున్నారా? ప్రాంతాన్ని బట్టో, కులాన్ని బట్టో, డబ్బును బట్టో, మతాన్ని బట్టో ఓటు వెయ్యాలి అనే అభిప్రాయం నీకు ఏర్పడితే నువ్వు కూడా ఓడిపోయిన వాడివి, పడిపోయిన వాడివే కదా. డబ్బు విషయంలో రోషంగా ఉండి కులం విషయంలో లొంగిపోతే అదే రకమైన జయ జీవితం అవుతుంది. 6 పేపర్లో ఒకటి పాస్ అయ్యి ఇంకోటి ఫెయిల్ అయినట్టే కదా. మొత్తం మీద రిజల్ట్ పేరు ఫెయిల్యూరే కదా. అందుచేత దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించాలి. ఓటు వేసేవారు కానీ, ఎన్నికల విధులు నిర్వహించేవారు కానీ మీరు ఏ విధమైన ప్రభావానికి, ఒత్తిడికి లోను కాకూడదని యథేచ్ఛగా, స్వేచ్ఛగా యేసు రక్తముతో కడగబడిన మనసాక్షి కలిగిన వారే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత మీ విధులు, మీ బాధ్యతలు నిర్వర్తించవలసిన వారని నా వంతుగా దైవ సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో రాజీ పడొద్దు, రోషంగా ఉండాలి. నేను చెప్పేది కేవలం రేపటి ఎన్నిక విషయంలో కాదు, సాధారణ క్రైస్తవ జీవితం అంతటిలో కూడా రకరకాల ఒత్తిడులు మన మీద ఉంటాయి. జయించవలసిన వారమే కానీ లొంగిపోవలసిన వారము కాము. ఒక సందర్భం ఎన్నికలు కూడా ఉన్నది కనుక ఒక మాట అంటున్నాను తప్ప అదే మన జీవితం అంతా రోజు ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎన్నికల విషయంలో ఒత్తిడికి లోను కాకుండా మనస్సాక్షి ప్రకారం మంచిగా ఓటేసి తెల్లారిపోతున్న స్నేహితులు ప్రేరేపిస్తే మందాకెత్తి ఉపకారమే ఉంది. ఫ్రెండ్స్తో పాటు కాలేజీతో అలాగే సినిమాకి వెళ్తే ఉపకారమే ఉంది.
ఎన్నికల ఒక సందర్భం ఉన్నది కనుక ఒక మాట అంటున్నాం, కానీ మొత్తంగా మన క్రైస్తవ జీవితంలో అది ఆర్థిక పరిస్థితులు కానీ, శరీర బలహీనతలు కానీ, పాపుల ప్రేరేపణ కానీ, పరిస్థితుల ప్రభావం కానీ, భావోద్రేక సంఘటనల ఒత్తిడికి గురవటం కానీ, కారణం ఏదైనా ఏ ఒత్తిడి నీ మీద పని చేయకూడదు. దేవుని ఆత్మ ప్రేరేపణతో నడిపింపుతో నువ్వు సాగాలి. ప్రార్థన చేస్తావో, వాక్యం చదువుతావో, ఆరాధన చేస్తావో, పరిశుద్ధుల సహవాసంలో ఉంటావో, వాగ్దానం ఎత్తిపడతావో, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తావో, ఎలాగైనా నువ్వు ఒత్తిడిని అధిగమించి తీరాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల నేపథ్యంగానే ఒక మాట అంటున్నాం కాదు, ఇది మొత్తం మన జీవితానికి సంబంధించిన పాఠం. జయించాల్సిందే, గెలవాల్సిందే. ఒక్కో సందర్భంలో, ఒక్కో పరిస్థితిలో ఒక్కో రకం ఒత్తిడి ఉంటుంది మనిషి మీద. ఈ ఒత్తిడిని జయించి ఆ ఒత్తిడికి లొంగిపోతే ప్రయోజనం ఏముండదు. ఇందాక చెప్పాను కదా, 6 పేపర్లో 2-3 పాస్ అయ్యి 1 పోతే పోయినట్టే. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో 1 ఫెయిల్ అయితే మొత్తం 10 పోయినట్టు అన్నాడు. నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే దాని మీద ఒక డాక్టర్ని తయారు చేశాను. 10 - 1 = 0 అని. చాలామంది పెద్ద పెద్దలు కంగారు పడింటారో, చిన్నపిల్లలకు ఒకటి చేరిపిస్తావు ఇట్రా అని అడిగింది. చిన్నపిల్లలకు ఒకటి చేరిపేసి చూసేవా సున్నా ఉందంటాం కాదు. అక్కడ ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞల్లో 1 ఫెయిల్ అయితే నువ్వు మొత్తం ఫెయిల్ అయినట్టే. 10 పేపర్లో 1 ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్వే. మిగతా 5 పాస్ అయ్యారు కదా, నవ్వదు. ఇది పోయావు కాబట్టి పోయావు అంతే. నువ్వు నీ మీద ఏ ఒత్తిడి పనిచేస్తుంది? లోకమా, శరీరమా, ధనమా, స్త్రీయా, పురుషుడా, రాజకీయమా, కులమా, మతమా, సినిమా హీరోలా, స్పోర్ట్స్ స్టార్సా, ఏ ఒత్తిడినైనా అధిగమించవలసిందే. ఈ ఒక్క సత్యాన్నే పదే పదే చెప్పడానికే ఈ 3వ సందేశంలో ప్రభు నన్ను సిద్ధపరిచారు. మామూలుగా పైపైన ఒక మాట అంటాను, పరీక్షలు రాసే విద్యార్థులు, మంచి ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ మీద కొద్ది గొప్ప ఒత్తిడి ఉంటుంది కదా. బాగా చదువుకునే పిల్లలు కూడా కొంత గొప్ప ఒత్తిడి అనిపిస్తుంది. ఆ రోజున పొద్దునే లేచి, బిడ్డా ఈరోజు బైబిల్ పోర్షన్ చదివావా? పరీక్ష పెట్టుకుని చచ్చిపోతుంది, బైబిల్ చదవమంటాడు నన్ను. సహజం. ఈరోజు ప్రేయర్లో టైం స్పెండ్ చేసావా? ఇవాళ ఎలా స్పెండ్ చేస్తాను? ఎగ్జామ్ ఉంది నాకు, వచ్చాక చేసుకుంటానులే. ఇది ఎందుకు చెప్పానంటే, పరీక్ష ఉన్నది కనుక, పరీక్ష ఒత్తిడి వలన నేను వాక్యం చదువుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నిజానికి తప్పేమి కాదు, పరీక్షలు అయిపోయి చేసుకుంటా, పెద్ద ఇబ్బంది ఏం కాదు అనే ఒక సమంజసమైన కరెక్టే కదా అని అందరూ మెచ్చుకునే కారణంలో కూడా లోపమే ఉన్నది. మరి మన ఫార్ములా ఏంటి? పరీక్షలు కనుకనే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. సాధారణ దైనందిన జీవితానికే ప్రార్థన అవసరమైతే, మన శక్తికి బుద్ధికి మించిన ఎన్నో సంక్లిష్ట సవాళ్ళ మధ్య ఉన్న పరీక్షలో ఇంత లక్షలాది మంది కాంపిటీషన్లో ఒక రేంజ్కి రావాలంటే దేవుని కృప మునిపటి కంటే ఎక్కువ కావాలి. కాబట్టి ఒక అరగంట ముందు లేచి ప్రార్థన చేసుకోవాలి. సరైన ఆలోచన కొరకు, నడిపింపు కొరకు, సలహా కొరకు దేవుని వాక్యాన్ని సంప్రదించాలి. ఇది వెర్రితనముగా, పిచ్చితనముగా, మూఢభక్తిగా అనిపించవచ్చు, ఎప్పటికైనా వినిపించవచ్చు, కానీ ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితానికి అసలైనటువంటి పద్ధతి, సూత్రం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రతి దశలో ఒత్తిడి అనేది ఉంటుంది, అధిగమించాల్సిందే తప్ప లొంగిపోవటానికి వీల్లేదు. ఈ సత్యాన్ని స్థాపించడానికే 1-2 వచనాలు జ్ఞాపకం చేసి సాధ్యమైనంత త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మనం చదువుకున్న వచ్చిన భాగాన్ని చూస్తే, పోతీఫరు భార్య ఐగుప్తు దేశపు సర్వ సైన్యాధ్యక్షుడి భార్య,
ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద హోల్ మిలిటరీ ఆర్మీ, అంత పెద్ద అధ్యక్షుడు భార్య, యవనస్తుడు, పరిశుద్ధుడు, దేవుని కొరకు రోషంగా బతుకుతున్నటువంటి శ్రమ బాధితుడు అయినటువంటి యోసేపు మీద కన్నేసి, ఇక్కడ ఒక మంచి ఫార్ములా చెప్తాను మీకు నేను. గోతిలో తోసేసిన, చెత్త కొట్టేసిన, డబ్బులకి అమ్మేసిన, బానిసగా మార్చేసిన, అన్ని శ్రమలే. ప్రేమరాహిత్యం, తృణీకారం, త్రోసివేత, అమ్మివేత, హత్యాయత్నం. యోసేపుకు వచ్చినటువంటి శోధనలన్నీ శ్రమలే. మొట్టమొదటిసారి శ్రమలుగా శోధన కాకుండా సుఖముగా శోధన వస్తుంది ఇప్పుడు. నీకు అర్థమైందా? ఇదే చాలా ప్రమాదం. ఎందుకని? ఇన్ని ఎప్పుడు శ్రమలాగా బతుకొచ్చాయన్ని. ఈ శ్రమల వల్ల అలసి సొలసి సొలసి అలసి 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 నీరసించిపోయి అలసిపోయిన జీవితానికి ఒక్కసారిగా సుఖం అనే ఒక ఆసక్తి వచ్చే, ఒక శోధన వచ్చేసరికి నా జీవితంలో అన్ని శ్రమలేగా, అన్ని బాధలేగా, తోసేత్తవేగా, అమ్మేత్తవేగా, నన్ను కొట్టేత్తవేగా, నన్ను చంపేయండి అమ్మేత్తవేగా. మొట్టమొదటిసారిగా నన్ను కోరుకునే వ్యక్తులు, నన్ను ప్రేమించే వ్యక్తులు, నన్ను ఆశించే వ్యక్తులు, నన్ను కనపరిచే వ్యక్తులు వచ్చారు. నిజంగా ఇది ఎంతో అద్భుతం అనిపించుద్ది. అన్యాయంగా కొట్టిన దానికంటే, దుర్మార్గంగా గోతులో తోసేసిన దానికంటే, క్రూరంగా అమ్మేసుకున్న దానికంటే డేంజరస్ పాయింట్ ఇది. పోనీ చిన్న చెత్తక మనిషా, ఎక్కడైనా పాపం చేయితే సమస్య, ఇప్పుడు ఇక్కడ చేయిపోతే సమస్య. నేను దేవుని బిడ్డను, నేను చేయనంటే వచ్చింది తెప్పలు. ఇప్పుడు ఆమె ప్రతిరోజు అతని బలవంతం చేస్తూ వచ్చిందంట. యవనస్తుడి మీద, చిన్నప్పటి నుంచి శ్రమ బాధితుడి మీద బానిసగా ప్రవేశించి తన నమ్మకమైన పరిశుద్ధ జీవితం ద్వారా ఈ స్థాయికి వచ్చినోడి మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. నిండు కుండలాగా ప్రవర్తించాడు కానీ ఎక్కడ తొనకల. అస్సలే కోల్పోవాల్సి వస్తే పరువైనా కోల్పోయాడు కానీ పరిశుద్ధతను కోల్పోలేదు. ఈ ఒక్క పాయింట్ అనేక సంవత్సరాలకి విపరీతంగా ప్రచారం చేస్తున్నాను నేను. మరలా చెప్తున్నాను మీకు, ఇలాంటి పరిస్థితే మనకొస్తే పరువు కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధత పోతే ఒకవేళ దేవుని కాళ్ళ మీద పడి ఏడ్చి మళ్ళీ కృప పొందుతాను, దేవుడు క్షమిస్తాడు, కానీ పరువు పోతే బతకలేమనుకుంటాం. పరిశుద్ధత పోయినా దేవుని కాళ్ళ మీద పడితే క్షమించి మరలా పరిశుద్ధపరుస్తాడు, కానీ పరువు పోతే ఇక బతకలేమనుకుంటాం. పరిశుద్ధత పరువు అంటే జవాబు పరిశుద్ధని అందరికీ చెప్తాం, కానీ లోపల మాత్రం పరువు అనేది ఎవడు కాదనలేని ఒక భయంకరమైన పరిస్థితి. పరువు పోతుంది అనే పరిస్థితి వస్తే రహస్యంగా దేవుని కాళ్ళ మీద పడి ఏడ్చి కాపాడుకుని తిరిగి పొందుకునే పరిశుద్ధత కొరకు ఒక ఆశ పెట్టుకునే ప్రయత్నం చేస్తారేమో. కానీ యోసేపు పరువు అని, కానీ పరిశుద్ధత మాత్రం. నా సేవ ప్రారంభంలోనే, తొలి యవ్వన ప్రాయంలోనే ఇలాంటి సంఘటనల గురించిన సమాచారం విని పరిశుద్ధాత్మను చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చాడు. ఒక్కసారిగా విస్తుపోయి ఓరి బాబో ఎట్ట కూడా ఉంటుందా, పరువు పోతుంది అనే ఒత్తిడిలో పడి పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇది కాదనలేని పరిస్థితి. ఇలాంటి ఒత్తిడి ఒకవేళ నీ మీదకి వస్తే పోతే పరువు పోవాలి. కానీ యోసేపు పరువు పోలేదా? అతను నిజంగానే వ్యభిచారం చేసినట్టుగా అందరూ భావించలేదా? ఆ పాపిష్టి దాని ఏడుపు కంప్లైంట్ నిజమని అందరు నమ్మలేదా? నిజముగా నేరస్తులుగా ఉన్న ఖైదీలు ఇతను అవహేళన చేసి మాట్లాడలేదా?
ఐగుప్తు ఇనుము అతన్ని బాధించినది అని 105వ కీర్తనలో ఉంటే నేను అక్కడ రాసుకున్నాను, ఆ ఇనుము కంటే ఎక్కువ ఈ మనుషుల మాటలు బాధించి ఉండొచ్చు అని రాసుకున్నాను. నిజమైన నేరస్తులు, పాపిష్టి వాళ్ళు పరిశుద్ధిని పట్టుకొని అతను ఒక నేరస్తుని వలె మాట్లాడుతుంటే ఎంత గాయం అనిపిస్తుంది. అందుచేత ఒత్తిడిని క్రైస్తవుడు అధిగమించాలి. అది నీ పరిశుద్ధ జీవితానికి సంబంధించింది అయినా సరే, మరి ఇంకేదైనా సరే, నీ మీద ఒత్తిడి మెసలనివ్వనంత కఠినంగా రావచ్చు. పరువు పోయి దోషిగా జనుల ముందు చేతులు కట్టుకొని తల ఉంచుకొని జైలు పాలైనా పర్లేదు, కానీ దేవుని ఎదుట సగర్వంగా తలెత్తుకొని నిలబడే పరిశుద్ధతను మాత్రం కాపాడుకోవాలి. ఇది ఏమన్నా సరదాగా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అనుకునే ముచ్చటేం కాదు, చాలా కష్టం. నేనేమంటున్నానంటే, పరువు పోయే పరిస్థితి వస్తే ఎవడైనా ఆలోచిస్తాడు, పరువు పోగొట్టుకొని ప్రజల ముందు ఎట్లా బతుకుతాం, నా గదిలో దేవుని కాళ్ళ మీద పడి మళ్ళీ పరిశుద్ధతను పొందుకోగలను, కానీ పరువు పోతే సమాజంలో బతకలేను అని అనిపిస్తుంది. పోతే పరువైనా పోయినా పర్లేదు, సిగ్గు అవమానం వచ్చినా పర్లేదు, కానీ పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోకూడదు. పోతీఫరు భార్య లాంటి దుర్మార్గులు భూమి మీద కుప్పలు తెప్పలు ఉండొచ్చు. భయం లేని బరితెగించిన మనుషులు భూమి మీద ఉండొచ్చు. లోకములు ఎవడైనా పరువు కోసం చూస్తాడు, ఒక క్రైస్తవుడు పరిశుద్ధిని ప్రాథమికంగా చూడాలి. సమాజం ముందు నిలబడలేని ఒక పరిస్థితి వస్తే కూడా పర్వాలేదు, కానీ దేవుని ముందు నిలబడలేని పరిస్థితి రాకూడదు. ఒత్తిడిని జయించాలి. ఆమేన్. నిర్గమాకాండం 1:21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున దేవుడు వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడని రాసింది. వాళ్ళ మీద ఒత్తిడి ఏంటి? హెబ్రీ స్త్రీలకు ఒకవేళ మగపిల్లలు పుడితే వెంటనే చంపేయండి అనేది. వారిని చంపకపోతే ఫరో ఏళ్ళని చంపేస్తాడు. మీకు చెప్పాను కదా, ఎందుకు చంపలేదని ఏళ్ళని చంపేస్తాడు. ఫరో చేతిలో చావడానికైనా సిద్ధమే, కానీ దేవునికి విరోధమైన పాపం నేను చేయలేను అనుకున్నారు వాళ్ళు. ఈ హత్య నా వల్ల కాదు, దేవునికి ఇష్టం లేని పని, దేవునికి విరోధమైన పని, పైపెచ్చు దేవుని బిడ్డలను చంపడం నా వల్ల కాదు, వీళ్ళని చంపకపోతే నిన్ను చంపుతా అని ఆజ్ఞ ఉంటే చేస్తాను నీ చేతిలో, కానీ దేవుని దృష్టిలో దోషిగా నిలబడలేనని రాజాజ్ఞ కంటే మరణం కంటే కూడా దేవుని ఆజ్ఞకి ఎక్కువ భయపడ్డారు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట నీ పై అధికారులు కానీ నీ నెత్తి మీద వాళ్ళు ఎవరో కానీ దేవునికి విరోధమైన పని చేయమనో, అబద్ధమో, మోసమో, లంచమో ఏదో నీ మీద ఒత్తిడి తీసుకొస్తే, రాజాజ్ఞ కంటే, తద్వారా సంక్రమించే మరణం కంటే దేవుని ఆజ్ఞకు, దేవునికి వాళ్ళు ఎక్కువ భయపడ్డారు. ఏమాత్రం ప్రత్యేకత, శ్రేష్టత లేని ఒక సాధారణమైనటువంటి మంత్రసానులు ఆ దేశంలోనే ప్రఖ్యాతి నొందిన వంశంగా అభివృద్ధి అయిపోయారు. నీ మీద రాజాజ్ఞ, పైనుండి ఆర్డర్స్ అనే ఒత్తిడి ఉంటే కూడా నువ్వు దేవునికి భయపడగలవా? యోసేపుకి పాపం చేయమనే ఒత్తిడి, మంత్రసానులకు దేవుని బిడ్డలకు కీడు చేయమనే ఒత్తిడి,
నీ మీద ఏమున్నదో. దేవుని ప్రజలు ఒత్తిడిని జయించవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తోంది? ఉపవాస ప్రార్థన ద్వారా. ఎందుకంటే రాణి అయితే కూడా రాజు అనుమతి లేకుండా, పిలుపు లేకుండా రాజు సముఖమునికి వెళ్ళడానికి లేదు. ఆ రాజరికం, ఆ వ్యవహారం అది ఏ రకంగా ఉంటుందంటే, కేకేసినప్పుడు వెళ్ళాలా, ఎన్ని వేల మందికి అయినా సరే. ముందు అలా వెళ్ళనందుకే వస్తిని తీసేసాడు. ఇప్పుడు కేకేయకుండా వెళ్ళకూడదు. అన్ని రూల్స్ అట్లా ఉంటాయి. తను ఏ స్థితిలో ఉన్నా రమ్మంటే వెళ్ళి నిలబడాలి అందరి ముందు. లేకపోతే ఈగో సట్ అయిపోతే తీసి పడేసాడు దానిగా. తనకెంత శ్రమ అవసరం వచ్చినా పిలిస్తే తప్ప రాకూడదు. అయ్యా నాకు కష్టం వచ్చింది తమకు చెప్పుకోకపోతే ఇంకెక్కడికి వెళ్తాను మరి? లేదు, నేను పిల్లమంది ఎట్టొచ్చావు, నువ్వు చంపేస్తాడు ఆ పాయింట్ మీద. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను ప్రవేశించదను, నేను నశించదను. ఇంత భయంకర పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటంటే ఉపవాసుని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఒత్తిడిని మీరు ఎట్లా జయిస్తారు? ఏం చేసి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు గమనించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒత్తిడి అందరి మీదకి వస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి, ఆ తర్వాత 10వ వచనం చదవచ్చు. రాజ్యపు ప్రధానులు, దానియేలును అడ్డు తొలగించాలని ప్లాన్ చేసిన వాళ్ళ కథల్లో ఎక్కడ దొరుకుతాడు? అంచకుండా, తాగుబోతా, వ్యభిచారా, ఎన్ని ఆశలు వేసినా మనోడు దొరకడం. ఇక మనోడిని పట్టుకోవాలంటే ప్రార్థన చేయకూడదు అనే చట్టం తీసుకొచ్చారు. రాజుగారిని ఏమార్చడానికి 30 రోజుల పాటు ఎవడు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఏదైనా అర్జీ ఉంటే మనం ఉంటే రాజుగారికే చెప్పుకోవాలి, ఇంకెవరికి చెప్పకూడదు. జీవితాంతం కాదు కదా, 30 రోజులే కదా, పర్లేదని ఆడు వంగను గుద్దేశాడు. ఇందులో నాకేమీ ప్రజా వ్యతిరేక విధానములు కనిపించడం లేదు. రాజ్యమందలి ప్రజలందరూ ఆ మాత్రం రాజ్యభక్తి కలిగి ఉండడం మంచిది అనిపించుచున్నది. ఒక 30 దినముల పాటు ఎవడైనను తమ మనవులు రాజులకు తప్ప మరి ఎవరికి తెలియజేయకూడదు. అలా తెలియజేస్తే ఆకలి కొన్ని సింహాల బోన్లు వేసేద్దాం అన్నాడు. ఇది మా ఘనత కొరకు మా మంత్రులు ఆలోచించిన అద్భుతమైన తలంపు అనిపించింది అడిగి. దానియేలు ఏమంటాడు? ఇట్టి శాసనము చేయబడినని తాను ఎరిగియో ఎప్పటి అట్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకాలు లేచి పన్నీరు గచ్చి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దానియేలు మీద ప్రెషర్ ఏం లేదంటావా? స్ట్రెస్ ఉండదా?
కొంచెం ఇబ్బందికరంగా ఉండదా? ఎట్లా చేయించాడు? అనుదిన ప్రార్థన అనండి. ఎప్పటి ఎట్లు రోజుకు ముమ్మారు మోకాలేసి చేతులెత్తి మొరపెట్టేస్తున్నాడు అంతే. కొంతమంది మీద పాపం చేయమనే ఒత్తిడి, ఇంకొంతమంది మీద దేవుని ప్రజలకు కీడు చేయమనే ఒత్తిడి, ఇంకొంతమంది మీద ప్రార్థన చెయ్యొద్దనే ఒత్తిడి, లేనిపోని పరిస్థితి నీ మీదకే. నువ్వేం చేయాలి? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18 నుండి 20 దాకా చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపును కూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు యోహానుల మీద ఒత్తిడి ఏంటి? మీరు యేసు క్రీస్తు నామమును గురించి మాట్లాడకూడదు, ప్రకటించకూడదు, ప్రార్థన చేయకూడదు. మీ బతుకు మీరు బతకండి, మీ పనులే చేసుకోండి, ఎందుకని యేసు క్రీస్తు నామమును నమ్ముకోండి, పరలోక రాజ్యం, ఇలాంటి మాటలు చెప్పకండి, కుదరదు అని సువార్త ప్రకటించకుండా వారి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తెచ్చిపెట్టారు. జైల్లో తీసుకెళ్ళి చిత్తకొట్టి పంపారు. బయటకు వచ్చి ఆయన నామ నిమిత్తము దెబ్బలు తినుటకు మాత్రమే కాక చనిపోటుకును పాత్రులమని ఎంచి దేవునికి అలాగూ స్తోత్రాలు చెప్పించి మళ్ళీ రోడ్డుకి సువార్త చెప్పేస్తున్నారు. జైల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కొట్టిన దెబ్బలే మానలేదు, ఇంకా మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ బరబర ఎడుచుకొచ్చి మీరు యేసు క్రీస్తు నామమును గురించి ప్రకటించకూడదని మీకు ఖండితంగా మేము ఆజ్ఞాపించలేదా? ఎటు చెప్తారు మీరు అని కేకలేశారు. కేకలేస్తే వాళ్ళు అన్నారు, అనలారా మీరే చెప్పండి, మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మీరేమన్నారన్నయ్యా? మేము కన్న వాటిని విన్న వాటిని వచ్చు చెప్పకుండా ఉండలేం. ఈ రోజుల్లో మనకున్న ఒత్తిడి కంటే వాళ్ళకి ఎక్కువే ఉండిందిగా, చాలా క్రూరంగా కఠినంగా ఉండిందిగా. పాపం చేయమనే ఒత్తిడి, దేవుని ప్రజలకు నష్టం చేయమనే ఒత్తిడి, ప్రార్థన చేయవద్దనే ఒత్తిడి, స్వార్థ ప్రకటించవద్దనే ఒత్తిడి. ఇన్ని ఒత్తిడులతో పాటు రేపొద్దున ఓట్లేసే భక్తులారా, మన కులం కాబట్టి ఇటే వేయమని, మన మతమోడు కాబట్టి ఇటే వేయమని, ఫస్ట్ నుంచి మనమంతా ఇదే గట్టి గుద్ది పారేయమని, ఏది కాకపోయినా నీకు 2000 ఎత్తున్నాను కాబట్టి వేసేయమని నీచ నికృష్ట పాపిష్టి ఒత్తిడి నీ మీదకి వస్తే జయించు. దేవుని ప్రజలు ఏ ఒత్తిడిలో పడిపోవటానికి వీల్లేదు. యేసు రక్తంలో కడగబడిన మనస్సాక్షి కలిగి దేవుని ఆత్మ నడిపింపుతో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా అమ్ముడైపోకుండా, అడుక్కోకుండా, కొనుక్కోకుండా, డబ్బులు తెచ్చుకోకుండా బుద్ధిగా జాగ్రత్తగా నమ్మకంగా ఓటేసేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఫస్ట్ సర్వీస్లో చెప్పాను సరదాగా, చాలామందికి ఎలక్షన్ల ద్వారా బోల్ డబ్బులు వచ్చేస్తున్నాయి అంట. దానికి దేవుని కృపను జోడించి మాట్లాడిన బుద్ధిహీనుడు ఒకడు ఉన్నాడు. అనే దేవుని కృపలో ఈ సంవత్సరం 20,000 వచ్చినాయి అనే దుర్మార్గుడా, నువ్వు వాటికి తొనో పనో కలిపి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేపోతే ఒక్క పాయింట్ మీద నరకానికి వెళ్ళిపోతామని చెప్పాను నేను అడిగి. ఆయన ఇదేంటి దీని మీద నరకాన్ని నువ్వు ఎవ్వ ఇచ్చినట్టు ఇవ్వనేమన్నాడు. నేను ఎందుకు ఇస్తాను నీకు డబ్బులు? ఇది ఎక్కడ గొడవ? నేను చెప్పిన మాట ఏంటంటే, పొద్దున్న ఫస్ట్ సర్వీసులో అందరికీ ఎలక్షన్ల పేరు మీద డబ్బులు వస్తున్నాయి, నాకు ఎలక్షన్ల పేరు మీద డబ్బులు పోతున్నాయి. అదేంటి అంటారా? నా దగ్గర యవనస్తులు చాలామంది బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడోళ్ళు అయ్యా ఊరెళ్ళి ఓటేస్తారంటాడు, ఇల్లు వస్తాక 2000 ఛార్జీలకి, అంతంత దూరం ఆడిది, మధ్యలో భోజనాలకి దారి ఖర్చులకి లెక్కెట్టి ఛార్జీ మనం బాటా చెప్పులాగా 99 రూపాయలు 50 పైసలు ఎల్లకెత్తాం. ఇదేం ఎలక్షన్ నా పేరు మీదకి వచ్చింది. ఈ పేరు మీద దేవుని స్తోత్రం. భక్తులు ఇంకొక రకంగా ఉన్నారు. హల్లెలూయా. నేను నన్ను అడగబాకండాక నాకు సుమారు భక్తులందరి పేరు మీద 10,000 రూపాయలు స్తోత్రం ఎలక్షన్ పేరు మీద.
పిల్లగాళ్ళందరూ 4 ఊర్లు బండి 2 నెలల నుంచి చెప్తున్నా, నేనే తప్పకుండా మానకుండా ఓటేయండి, ఎవడు నచ్చకపోతే ఎవడు నచ్చలేదన్న వేయండి కానీ మాత్రం ఓటేయండి అని చెప్పేది నేనే. ఇప్పుడు వదిలేరా ఎట్లా అంటాను అసలు నేను. రాత్రి నుంచి మొదలెట్టారు, అయ్యా రేపు ప్రార్థన వెళ్ళొస్తానా, వెళ్తాకి వస్తాకి అక్కడ ఖర్చులకి 2-3 రోజుల సెలవులకి దేవుని కృపలో ప్రభు నన్ను ఈ రీతిగా ఆశీర్వదించాడు ఈ ట్రిప్లో. నిజమే, నేను ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. ఒక మంచి పనికి నమ్మకమైనటువంటి బాధ్యతలుగా పౌరుడిగా నేను నిలబడ్డానన్న సంతోషం నాకు ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఎన్నికలనే కాదు కానీ క్రైస్తవుడిపై దైవ సేవకుడివి ఎప్పటికీ ఏదో ఒక ఒత్తిడి, మనం అందులో పడిపోకూడదు. భక్తులందరికీ రకరకాల ఒత్తిళ్ళు వచ్చాయి, వారందరూ నిలబడ్డారు. మన జీవితం అంతా ఉంటాయి, ఈ సందర్భంలో మరీ ఉంటాయి. అమ్మేసుకోకుండా, చెడిపోకుండా, పడిపోకుండా, పరువు పోగొట్టకుండా, దేవుని నామానికి అవమానం చెప్పకుండా, శుభ్రంగా బతికి నమ్మకంగా ఓటేసి ఒత్తిడిలో పడిపోకుండా జై జీవితంతో కొనసాగాలని కోరుకుంటూ ఇలా ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నడిపించి జై జీవితం ఇచ్చును కాక. ప్రార్థన చేసుకుందాం.